ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రభువు మనకు దినదినము ఆయన కృపను, సన్నిధిని, సమాధానాన్ని ఆయన కనపరుస్తూ ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యందు మనం సంతోషించేటువంటి స్థితిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. ఈ రోజున మన యొక్క గురి, గమ్యం, లక్ష్యం ఏంటి? మనం ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను అని పౌలు గారు చెప్పారు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. ఈ యొక్క దినంలో మనం గమనించాలి, మన యొక్క భూమి మీద మన జీవితకాలం ఎప్పటికైనా ఒక రోజున ఎక్కడైనా ఒక చోట ఆగిపోతుంది. అది ఏ సంవత్సరమైనా కావచ్చు, ఏ నెలైనా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. హల్లెలూయా. సో మన యొక్క లక్ష్యం క్రీస్తుతో కూడా ఉండాలంటే మన ఈ భూమి మీద క్రీస్తును మనం కలిగి ఉండాలి, సంపాదించుకొని ఉండాలి, క్రీస్తుతో మనం నడవాలి. మన పితృడైనటువంటి హానోకుని గురించి వాక్యం ఇలా చెప్తుంది కదా, ఆయన దేవునితో నడిచిన తర్వాత దేవుడు ఆయనను తీసుకుని వెళ్ళాడు. దేవునితో నడిచిన తర్వాత. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, దేవునితో కూడా నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు? నేను లోకమును జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు నేను కూర్చున్న ప్రకారం జయించి వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిస్తానని ప్రభువు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో మనం ఆ ప్రభువుతో యుగయుగాలు ఉండాలంటే భూమి మీద మనం మన జీవితంలో ఆయన మార్గంలో మనం నడుస్తూ ముందుకు కొనసాగించబడాలి. ఒకానొక రోజున ఒక గొప్ప డాక్టర్ గారు ఉండేవాడు. పేరుకు చాలా గొప్ప డాక్టర్. ఎంత గొప్ప డాక్టర్ అంటే ఏ రాత్రైనా ఏ పగలైనా సరే తనను ఎవరైనా పిలిచారంటే వెళ్ళి వాళ్ళకి వాయిద్యం చేయించేవాడు. అలాగా ఒకవేళ ఎవరైనా కడుబీదలుగా ఉంటే ఆ డాక్టర్ గారు తానే మందులు కొని వాళ్ళకి ఇచ్చేవాడు. అలాగా ఆ డాక్టర్ గారు ప్రజల మనిషిగా, ప్రజల డాక్టర్గా, పేదవారి డాక్టర్గా బాగా స్థిరపడిపోయారు. బాగా పేరు వచ్చేసింది. చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆ విధంగా ఏ రాత్రైనా ఏ పగలైనా ఆయన పిలిచినప్పుడు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు. వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఆయన వైద్యం చేసేవాడు. అలాగా ఆయన ఒక ఇరుకైన వీధిలో మేడ మీద ఉండేవాడు. సో ఆయన ఎవరైనా తనని పిలిచినప్పుడు ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆ మెట్ల కింద ఉన్నటువంటి ఒక బోర్డు, ఆ బోర్డు ఏముందంటే డాక్టర్ విలియం మేడ పైన ఉన్నారు అని బోర్డు ఉండేది ఆయనకి. అంటే మేడ గది మీదకి ఎక్కి వెళ్ళడానికి, ఇంట్లో ఆయన ఉన్నాడా లేదని తెలియడానికి ఆ బోర్డు అట్లా రాసి పెట్టేవాడు అనమాట. పైన ఉన్నారు, డాక్టర్ విలియం పైన ఉన్నారు అని. సో అంటే అప్పుడు పేషెంట్లకి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, ఓ డాక్టర్ గారు ఉన్నారు. ఈయన ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా తనను పిలిచి వెళ్తున్నప్పుడు బోర్డు ఉల్టా పెట్టేసి వెళ్ళిపోయాడు, అంటే డాక్టర్ గారు లేరు అన్నట్లు. సో ఈ విధంగా ఆయన తన జీవితాలు ఒంటరిగానే ఉండి చివరికంటూ పేషెంట్లకి, ప్రజల కోసమే తన జీవితాన్ని చేసి ముగించి దైవభక్తి కలిగి ఆయన జీవితాన్ని ముగించేశారు. ఈ సమయంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఏ విధమైన ఆస్తులు లేవు, ఏ విధమైన డబ్బు లేదు. ఎందుకంటే ఇచ్చింది ఎవరైనా ఒకవేళ ఇచ్చినా కడుబీదలుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకి వైద్యం, ఆ యొక్క మెడిసిన్ అవన్నీ కూడా ఈయన కొని వాళ్ళకి ఇచ్చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన స్నేహితులు, ఆయన దగ్గర బాగుపడిన పేషెంట్లు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆయనకి సమాధి చేసి ఆయన సమాధి కట్టారు. వాళ్ళందరూ డబ్బులు పోగు చేసి డాక్టర్ విలియం గారికి సమాధి కట్టారు. సమాధి కట్టిన తర్వాత ఇక సమాధి పలక రాయాలి కదా. ఇప్పుడు మనోళ్ళని మనం గమనిస్తే ఎంత గొప్ప తాగుబోతాడైనా సరే, ఎంత గొప్ప పాపైనా, ఎంత ఘోరమైనటువంటి అక్రమ సంబంధంలో ఉన్నవాడైనా, ఎంత భయంకరమైనటువంటి వేషధారిగా ఉన్న స్త్రీ అయినా చనిపోయినప్పుడు ఆ బోర్డు మీద ఏమని రాస్తాడంటే మంచి పోరాడి తిని, దేంట్లో? పాపంతో. ఏమని?
మిళితమై, పాపానికి వ్యతిరేకంగా పోరాటం కాదు, పాపములో కలిసి పాపముతో అసలుకి కుస్తీలు పడుకుంటూ జోడిగా ఉండి పాపములో పెనవేసుకొని పోయి అక్రమాల్లో, వ్యభిచారంలో, అతిక్రమాల్లో, చూపుల్లో, మాటల్లో, తలంపుల్లో, అలాగే ద్వేషము, కోపము, క్రోధము, కక్షలు, పగలు, క్షమాపణ లేని హృదయం, వీటన్నిటితో బాగా మిళితమైపోయి మంచి పోరాటం పోరాడాను. పాపాన్ని విడిచి కాదు పోరాటం, పాపములో ఉండి పాపంతో పెనుగులాడటం అన్నమాట. పెనుగులాడటం వాళ్ళు నువ్వు నేను దోస్త్ అంట. ఇక ఇద్దరు కలిసి అసలుకి కొట్టుకున్నట్టు కాదు, అట్టని పగతో కాదు, అట్టని మరీ ప్రేమతో కాదు, అంతగా మిళితమైపోయాడు. పాలు నీళ్ళు లాగా కలిసిపోవటం పాపంతో. అలాంటి వాళ్ళు చచ్చిపోయినా కూడా బోర్డులు రాస్తారు ఏమని, మంచి పోరాటం పోరాడు పరిశుద్ధులు జీవితాన్ని ముగించుకున్నారు. సో అలాంటి బోర్డులు ఈ డాక్టర్ విలియం గారి యొక్క సమాధి మీద పెట్టడానికి వాళ్ళ దగ్గర పైసలు లేకుండా పోయాయి. అప్పుడు వాళ్ళల్లో ఒకరికి ఆలోచన వచ్చింది, ఏమనంటే ఆయన ఇంటి దగ్గర మెట్ల మీద ఉంది కదా, డాక్టర్ విలియం పైన ఉన్నారు అన్న బోర్డు ఉంది కదా, అది తీసుకొచ్చి ఆ బోర్డు ఆ సమాధి మీద పెట్టేశారు. ఇక అటుగా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసినప్పుడల్లా డాక్టర్ విలియం గారు పైన ఉన్నారు. అంతకుముందు బ్రతికున్నప్పుడేమో మేడ మీద ఉన్నాడు అన్నటువంటి అర్థమిచ్చే రీతిలో ఉండేది ఆ మాట. ఆయన సమాధి మీద ఆ బోర్డు పెట్టినప్పుడు అప్పుడు అర్థమైంది, పరమార్థం అర్థమైంది ఏంటంటే ఆయన భూమి మీద లేడు, పరమందు ఉన్నాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట నాకెంతో ఇష్టము. మరి ఈ రోజున మనం మంచి మనసుతో చెప్పగలమా, నేను ఈ లోకాన్ని విడిస్తే నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళగలను. ఈ లోకంలో ఏం సంపాదించుకున్నాం, ఏది మనం కూడబెట్టుకుంటున్నాం. నువ్వు ఏది కూడబెట్టినా, ఎంత విలువైన వజ్రాలు, మేడగదులు, మిద్దులు, మేడలు, ఆస్తులు, అంతస్తులు మనం ఎన్ని సంపాదించినా, కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అతను ధీరుభాయ్ యొక్క అంబానీ కుటుంబం, ముఖేష్ అంబానీ, ఆయన భార్యకి కోట్ల రూపాయలు విలువ చేసి ఒక పెద్ద స్టీమర్ని కొనిచ్చాడు. ఆయన బిల్డింగ్ కోట్ల రూపాయలతో, ఆయన అంటే సంపన్నుడు, మన దేశ సంపన్నుడు. అంత ఆయన బిల్డింగ్ కట్టిందే కొన్ని కోట్లతో, ఆయన కుమారుడిని పెళ్లి చేసింది 5,000 కోట్లతో. ఇంత గందరగోళపు కోట్లు వెచ్చించి చేసిన కడుబీదగా జస్ట్ ఒక ఆఫీసర్, IAS ఆఫీసర్స్, ఐ థింక్ కలెక్టర్స్ అనుకుంటా, వాళ్ళు నిడారంభరంగా పెళ్లి చేసుకున్నారు. ఒక గుళ్ళోకి వెళ్ళి పూల దండలు మార్చుకున్నారు. వాళ్ళు భోజనాలు కడుబీదలకి పెట్టారు. ఎంత ఒక రోల్ మోడల్. ఈ రోజున అలా చేసే వాళ్ళు ఎవరున్నారు? ఆ పెళ్ళిళ్ళు మండపాలకే, డెకరేషన్లకే, ఆ యొక్క వీడియో షూటింగ్కే లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన ఈ భూమి మీద ఏమున్నా, ఏం చేసినా, ఏం సంపాదించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఓ రోజున విడిచిపెడతాం. ఆ రోజున నీవు చెప్పాలి, నేను ముందు బ్రతికుండగానే నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండడానికి నేను ఆ మార్గాల్లో నడుస్తున్నాను, నేను ఆయన సంపాదించుకున్నాను, నేను క్రీస్తుతో కూడా ఉండబోతున్నాను. మనం ఈ దినాన్ని ఈ విధమైన ఆలోచనతో ఆలోచిద్దామా? ఈ రోజు నుండైనా ఒక చిన్న మార్పుతో ప్రారంభించు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. అప్పుడేం పాస్టర్ గారు చచ్చిపోయమంటావా అప్పుడే అని ఆవేదన చెందబాకండి. ఏ రోజుకైనా ఒక రోజుకి మన జీవితానికి పులి స్టాప్. ఇది జగమెరిగిన సత్యమే. కానీ ఏమంటారంటే ఉదయాన్నే అపశకనం ఎందుకండి, శుభంగా ఉండాల్సింది ఇలాంటి మాటలు ఎందుకండి అనే ఫీలింగ్ కావకండి. ఏ రోజైనా ఒకరోజు మనం పైన ఉండాలి, పరమ తండ్రితో మనం ఉండాలి అని అంటే ఈ భూమి మీద ఆయన్ని మనం సంపాదించుకొని పరలోక రాజ్యంలో మనము ఉండేటట్లుగా మనం ప్రవర్తించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని అందు విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించు. ఏ రోజుకి నాయన నా జీవితానికి ఏ రోజు ముగింపైనా నేను పరమున నీతో ఉండటమే నా గమ్యం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు. ఆయన కృపగల దేవుడిగా ఆయన మీరు మాట్లాడి అయ్యా మేము గురి గమ్యం కలిగిన వారమై నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండటం నాకెంతో భాగ్యమని ఇష్టపడుతున్నానని పౌలు గారు చెప్పినట్టుగా అయ్యా మా జీవితంలో మేము ఈ భూమి మీద యాత్రికులం, పరదేశులం. ఎప్పుడు మాకు ఈ భూమి
మీద చివరి రోజో మాకు తెలియదు, కానీ మేము ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే మేము మీతో కూడా ఉండేటువంటి ఆ ఉన్నతమైన భాగ్యం, ఆ మార్గాల్లో మేము నడుస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. చాలిన దేవుడుగా ఉండండి అయ్యా. మా జీవితంలో మా హృదయము పలు విధాలుగా భూ సంబంధంగా ఒకవేళ మా హృదయం పరితపిస్తుందేమో సరిచేయండి, క్షమించండి. మేము మిమ్మల్ని కలిగిన వారమై మీ మార్గాలు మేము నడుస్తూ మీరు ఆఖరి రాజ్యానికి మేము సిద్ధపట్టు సహాయం చేయండి. మీరు రావటం ఆలస్యమైతే ఒకవేళ మేము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే అయ్యా మేము విశ్వాసముతో నిద్రించడానికి సహాయం చేయండి. విశ్వాసంతో నేను ప్రభుతో ఉండడానికి వెళ్తున్నాను అన్నటువంటి మనసు, ఆ విధమైనటువంటి ధైర్యం, విశ్వాసం, పరిశుద్ధత కలిగిన వారై ముందుకు సాగుటకు ప్రతి వారికి మీరు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందున్నారు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృప, ఆ విధమైన నిరీక్షణ కలిగిన వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి వందనాలు. డాక్టర్ విలియం గారు మాత్రమే కాదు, మనం కూడా పైన ఉండబోతున్నాం అన్న నిరీక్షణ ధైర్యంగా చెప్పాలి. నేను ఏ రోజు ఈ లోకాన్ని విడిస్తానో నేను ప్రభుతో ఉండబోతున్నాను. ఆ విధమైన పరిశుద్ధత, ఆ విధమైనటువంటి వైరాగ్యం, ఆ విధమైన ప్రార్థన జీవితం, ఆ విధమైన వాక్య ధ్యానము, ఆ విధమైన దైవ సంబంధమైన సహవాసము, సంఘ సహవాసము, సేవకులతో సహవాసం మనం కలిగి ముందుకు నడిపించబడదాం. అలాంటి జీవితాన్ని మనం జీవిస్తేనే ప్రభుతో మనం యుగయుగాలు ఉండేటట్లుగా ప్రభు మనల్ని కొనిపోతాడు. ప్రభు ఆ విధంగా మనల్ని అందరినీ బలపరిచి నడిపించాడు. హల్లెలూయా.